కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారితో డిక్లరేషన్లో వారికి ఇంక్రిమెంట్ శాంక్షన్ విషయంలో డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు. దానిలో దాదాపు 20% మంది ఎస్సీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. కానీ అందరి కోసంగా చైర్మన్ గారు డిపార్ట్మెంట్ అధికారులని 1కి 4 సార్లు పిలిచి ఇక్కడ ఎందుకోసం ఈ విధంగా జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి వారిని ప్రశ్నించి వారితోటి నిన్ననే ఈ సందర్భంగా వారికి డిపార్ట్మెంట్ పక్షాన హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇలా ఎన్నో 23వ సంవత్సరంలో వారు అధికారంలోకి అయితే చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఎలాంటి ఒత్తిళ్లకు, రాజకీయ ఒత్తిడికి లొంగకుండా తనదైన శైలిలో ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఆ సమస్యని పరిష్కరించడానికి ఇతర వర్గాలు, బీసీలు, మైనారిటీలకు సంబంధించిన అంశాలు ఏమైనా వారి దృష్టికి వస్తే వాటిని పరిష్కరించడం కోసంగా అశేషమైన కృషి చేశారు. కాబట్టి వారిని నిజామాబాద్లో ఒకసారి కలుసుకుందాం, ప్రత్యక్షంగా మనం చూద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి వారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక 2-3 రిప్రజెంటేషన్స్ ఉన్నాయి సార్, వారు మాట్లాడతారు. ముఖ్యంగా మొట్టమొదట మన పల్లవి గారు. బాలికల ఐటీఐ నిజామాబాద్ తరఫున స్టాఫ్ అందరి తరఫున కూడా ప్రత్యేకమైన నమస్కారాలు మరియు థ్యాంక్స్ సార్. ఎందుకంటే కులరహితంగా ఆలోచించి అందులో ఎస్సీస్ ఎస్టీసే ఉన్నారు అనుకోకుండా వివిధ రకాలైన కులం వాళ్ళు ఉన్నా కూడా మీరు కృషి చేసి వాళ్ళందరూ 2 ఇయర్స్ దాటిపోయి 3rd ఇయర్ నడుస్తున్న సందర్భంలో వాళ్ళ ప్రొఫెషన్ కంప్లీట్ చేయడానికి మీరు ఎంతో కృషి చేశారని విన్నందుకు, అది జరిగినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. అయితే నా పేరు సిహెచ్ శ్రీ పల్లవి. నాతో మేము 2023లో 241 మెంబర్స్ రెగ్యులరైజ్ అవ్వాల్సిన దాంట్లో ఓన్లీ 230 మెంబర్స్ని రెగ్యులరైజ్ చేసింది సార్ మా డిపార్ట్మెంట్. అందులో 16 మెంబర్స్ని పక్కన పెట్టింది. ఆ 16 మెంబర్స్లో నేను మరియు 2 తోటి కొలీగ్స్ ఉన్నారు సార్. మాకు క్వాలిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఆఫ్ సర్వీస్ ఉంది, వాళ్ళు అడిగిన అన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మా డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా పెట్టింది ఏంటంటే డేట్ ఆఫ్ ఎక్స్టెన్షన్, అంటే జాయినింగ్ అనేది ఒక ఎక్స్టెండెడ్ డేట్లో ఉండడం వల్ల మమ్మల్ని పక్కన పెట్టారు సార్. ఓకే, దానికి ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. మా డిపార్ట్మెంట్ మాకు న్యాయం చేయలేదు సార్. మేము మా డిపార్ట్మెంట్ని నమ్ముకోలేక కోర్టుని ఆశ్రయించాం సార్. అయితే కోర్టు డెసిషన్ కోసం మేము వెయిట్ చేస్తున్న సందర్భంలో మాకు ఎంట్రీ ఆర్డర్ వచ్చింది సార్. దాని ప్రకారం మేము కంటిన్యూ చేస్తున్నాం. మా డిపార్ట్మెంట్ని ఒక 100 సార్లు అప్లికేషన్స్ ఇచ్చి మేము రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే మా కోర్టు డెసిషన్ వచ్చే వరకు మాకు శాలరీస్ ప్రొవైడ్ చేయండి సార్ అనేది మా రిక్వెస్ట్. 3 ఇయర్స్ నుంచి మాకు ఏ హెడ్లో కూడా బడ్జెట్ డెవలప్ చేయకుండా వితౌట్ శాలరీస్ మేము అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు మన ఎస్ఎస్టీ ఉపాధ్యాయులు మరి వర్క్ ప్లేస్ లోపల ఎదుర్కొంటున్నారు. కొంత అంతరానికరణ కావచ్చు, కొంత ఇంకా మరి ఇతర ఉపాధ్యాయుల చేత కూడా కొంత మనం వివక్షకు గురవుతున్నాం సార్. అట్లాంటి విషయాలు ఏమన్నాయని మీకు దృష్టికి తీసుకురావడానికి మేము ఎల్లవెల్లా మీకు వినతి చేస్తాం సార్. దాంట్లో భాగంగానే మనకు ఈ నిజామాబాద్ పట్టణం లోపల మనకు నడిబడిన రైల్వే కమాండ్ చౌరస్తా వద్ద గోల్డ్ అంబేద్కర్ భవనం అనేటువంటిది మనకు 1982-83లో ఇక్కడ బిల్డప్ వేయడం జరిగింది సార్. మన ఎస్సీ అందరికీ కూడా సమాజానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అది చాలా రిపేరింగ్ ఉంటే దానికి గౌరవ గత కలెక్టర్ గారు పోయినటువంటి గౌరవ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు మనకు 5 లక్షలు మీరు రక్షణ జరిగింది సార్. దాన్ని మేము యూటిలైజ్ చేసుకొని ఒక 4,76,000 వరకు వర్క్ కంప్లీట్ చేసుకొని మనకు ఎంబీ రికార్డు కూడా చేయడం జరిగింది. అమౌంట్ కూడా టోకెన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సార్. కానీ అమౌంట్ మన కాంట్రాక్టర్ అకౌంట్లోకి క్రెడిట్ కావట్లేదు, అది కొంచెం పెండింగ్లో ఉంది సార్. దాన్ని మరి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. అది ఎట్లా చేసి మరి ఆ అమౌంట్ చిన్న అమౌంటే కాబట్టి మన గౌరవ మంత్రివర్యులు, మన ఉప ముఖ్యమంత్రి బట్టి
విక్రమార్క గారికి మీరు వారి దృష్టికి తీసుకెళ్ళి ఆ చిన్న అమౌంట్ని మరి శాంక్షన్ చేయిస్తే మనకి ఇంకా దాన్ని డెవలప్ చేసుకోవడానికి, మన అంబేద్కర్ భవన్లో డెవలప్ చేసుకోవడానికి, అదేవిధంగా మన సమాజం నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా అక్కడ ఏదైనా ఫంక్షన్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి చిన్న చిన్న రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ లేదా ఏదైనా ఉపాధ్యాయ సంబంధించినటువంటి మహిళా దినోత్సవం సంబంధించిన కానీ లేదా మన సమాజం సంబంధించినటువంటి ఏమైనా అంబేద్కర్ జయంతులు, బాబు జయంతులు అన్నీ కూడా అక్కడే చేస్తాం. కాబట్టి అక్కడ చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి డోర్లు, కిటికీలు అన్నీ కూడా ఎత్తపోయి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా కూడా మనకు అనుకూలంగా లేకుండా చేస్తున్నారు సార్. సో మరి మీరు ఈ విషయాన్ని మరి పెద్దలు మన ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క దృష్టి గారికి తీసుకెళ్ళి, అదేవిధంగా మన సోషల్ మినిస్టర్ అద్దూరి లక్ష్మణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి మన భవనానికి కొత్త రంగులు రూపుదిద్దేటట్టు ఈ భవనం కూడా మరి మన నిజామాబాద్ పట్టణానికి అందరికీ ఎస్సీ ఎస్టీ కమిషన్ గారికి నమస్కారాలు సార్. గత 2-3 సంవత్సరాల నుండి ఎస్సీల చెందినటువంటి భూముల విషయాల్లో కానీ ఇతర విషయాల్లో చాలా అవకతవకలు కానీ చాలా మంది ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు సార్. కాబట్టి గతంలో రాముడు గారు మన దగ్గర ఇంతకుముందు ఎస్సీ చైర్మన్గా ఉండి ఆయన నెలకోసారి ఒక మీటింగ్ లాంటి ఏర్పాటు చేసి ఎన్నో సమస్యల్ని తీర్చిదిద్ది మంచి పేరు. మేము కూడా ఈ గత 2-3 సంవత్సరాలు చాలా మంచి పేరు, అక్కడ గొప్ప పేరు మీరు తెచ్చుకుంటున్నాం సార్. కాబట్టి ఈ సంవత్సరం పట్ల మేము మీకు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ మీకు దృష్టికి తెస్తాం సార్. వాటిని సంబంధిత అధికారులతో డిస్కస్ చేసేసి మా సమస్యలను తీర్చాలని చెప్పేసి ఆశతో మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దాని ఇచ్చినటువంటి అవకాశానికి అందరికీ మరి సమావేశం వచ్చిన ఆడపడుచులు మరియు మాతోటి సోదరి మనందరికీ కూడా పేరు నమస్కారం. నేను జిల్లా అంబేద్కర్ యువజన సంఘం యొక్క లీగల్ అడ్వైజర్, మా అధ్యక్షుడు లేదు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ అధ్యక్షుడు నేను కలిసి మా జిల్లా సంఘం నుంచి ముఖ్యంగా నేను చైర్మన్ గారిని కోరడం ఏమంటే, ఇప్పటికీ కూడా ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీల మీద దౌర్జన్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్లీ ఈకంపల్లి గ్రామంలో ఎస్సీ మాదిగ కులస్తుల్ని ఒక గొల్ల వాళ్ళు వాళ్ళ ఇంట్లో ధ్వంసం వేసి టీవీ వల్ల కొట్టిండ్రు అన్నీ చేశారు. అయినా కూడా పోలీస్ మాక్లూరుకు కంప్లైంట్ చేశాము, సిబి గారికి కూడా కంప్లైంట్ చేశాము, కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేశాము. ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు సార్. ఈకంపల్లి విలేజ్, అలాగే తిరుమన్పల్లి విలేజ్లో కూడా ఈకంపల్లి మాక్లూరు మండలం ఈకంపల్లి వాళ్ళు వచ్చి వాళ్ళు మహిళలు పాపం వాళ్ళు ఎంత బాధపడుతూ వచ్చి ఎస్పీ పేరు కూడా వెళ్ళాము. ఏంటి మాక్లూరు ఎస్ఐ గారికి ఇస్తే ఆయన తీసే పక్కన పెట్టుకున్నాం. నిద్రపెట్టా సార్, ఎంక్వైరీ చేస్తాను సార్. ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. అదే అలాగే ఇప్పుడు తిరుమన్పల్లి విలేజ్లో ఒక 20 గుంటాస్ ల్యాండ్ ఎస్సీ దళితులది. దాన్ని దౌర్జన్యంగా వేరే బీసీ కులస్తులైన పోచమ్మలోళ్ళు వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళ శవాలను పెట్టేసిర్రు. అయిపోయి వాటికి ఉన్నదే 20 గుంటలు, అదే జీవనాధారము. ఆ 20 గుంటల భూములను రెండు సార్లు వేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టికి తీసుకురావడం ఏమంటే, ఇంతవరకు కూడా చట్టాలు కరెక్ట్ పనిచేస్తలేదు సార్. మీరు కూడా సిపి గారికి కానీ ఎవరైనా కన్సల్ట్ ఎక్సైజ్ అయితే సార్, ఒక సిపి గారు మాత్రం కరెక్ట్ పనిచేస్తున్నాడు. కాబట్టి మీరు మన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ప్రతి మీటింగ్లో ఇలాంటి వీళ్ళ మీద చర్య తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వహిస్తున్నటువంటి అధ్యక్షులు పెద్దలు రామ్మోహన్ రావు గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు దళిత బంధు బక్కి వెంకటయ్య అన్నగారికి
స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేరే విషయం అన్నతో చెప్పాలనుకుంటున్నా. దాదాపుగా మన దగ్గర అట్రాసిటీ కేసులు చాలా అయింది అని. మరి ఎందుకు అట్రాసిటీ యాక్ట్ అనేది మనం ఉపయోగించుకుంటున్నాం? మరి మధ్యలో కాంప్రమైజ్ అవుతున్నామా, మధ్యలో పైరవీలు నడుస్తున్నాయా, దానివల్ల యాక్ట్ మీద గౌరవం లేకుండా పోయింది అనేది అన్నగారి దృష్టికి నేను తీసుకొస్తున్నా. మరి దాని ఏదైతే మనకు ఒక యాక్ట్ ఒక ఆయుధం అనేది ఉన్నది, మనకు అన్యాయం జరిగింది, మన మీద వివక్ష జరిగింది, అటువంటప్పుడు దాని మీద చట్టపరంగా ఎవరైతే శిక్ష అర్హులు వాస్తవంగా ఉన్నట్టయితే వారు శిక్షకు అర్హులు కావాలో వాళ్ళకు శిక్ష అనుభవించాలనేది నా ఆలోచన. మరి ఆ రకంగా కొన్ని సందర్భాలలో మన దళితుల మీద అయితేనేది, బీసీల మీద అయితేనేది, ఎస్సీల మీద ఆ రకంగా దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు నిజామాబాద్లో మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల మందరం కలిసి ఏకంగా సామూహికంగా సమస్యలు ఎదుర్కొంటామని చెప్పి ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా చాలా విషయాల గురించి మేము పోరాటం. ఒక సందర్భంగా మన గురించి మన ఎవరు కోదండరామ్ గారు కొంత విభేదంగా మాట్లాడితే వారిని నిజామాబాద్కు పిలిపించేసి మరి అందరికీ క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగా చేసుకుంటూ మా ఆర్గనైజేషన్ ద్వారా ముందుకు వెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా అన్నగారితో ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము సంచార జాతి సంబంధించిన వాళ్ళం. దాదాపుగా 36-37 కులాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఈరోజు కూడా వాళ్ళు భిక్షాటన చేసుకుంటున్నారు. చాలా పోరాటాలు చేస్తున్నాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, కేంద్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళాం, మరి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకెళ్ళాం, అదేవిధంగా అన్నగారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాం. ఏదైనా అవకాశం ఉంటే మమ్మల్ని కూడా మీరు కూడా కలుపుకుంటారని కూడా ఈ సభాముఖంగా నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఎవరినైనా తీసుకోండి, ఒక కులాన్ని తీసుకోండి, ఇలా గంగిరెత్తులు ఉన్నారు, సంచారాన్ని భిక్షాటన చేస్తున్నాడు, పోచమ్మలు ఉన్నారు, భిక్షాటన చేస్తున్నారు, కొడుకులు ఉన్నారు, బౌరులు ఉన్నారు. ఈ రకంగా అందరూ ఇయ్యాలని కూడా వాళ్ళకు ఆధార్ కార్డు లేదు, వాళ్ళకు ఓటు హక్కు లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఇక వారు కూడా తెగించేసి ఏడైతే ఊరవతల పూజ చేసుకుంటున్నాడు, ఇంకా భిక్షాటన తీసుకుంటున్నాడు, కొద్దికి పునర్పడుతున్నాడు, ఆరామంగా తెచ్చిందని చదువులకు సంస్కారం అనే ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళు మన సమాజంలో మన జాతిలో జన్మించారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఏ రకంగా అయితే కొన్ని అనుభవిస్తున్నాము ఉద్యోగంగా, రాజకీయంగా, వాళ్ళకు కూడా అవి వర్తింపజేయాలని నేను కోరుకుంటున్నాను. మరి అంతేకాకుండా మరి అన్నగారి గురించి ఇందాక ఐటీఐలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు మరి రెగ్యులరైజ్ చేపిస్తూ వాళ్ళకి ఇంక్రిమెంట్ పర్మనెంట్ చేయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇంత పెద్ద సమస్య స్టేట్ లెవెల్ ఉన్న వందలాది మంది ఉద్యోగులకు మరి అన్నగారు ఈరోజు మరి వాళ్ళకి రెగ్యులరైజ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, మరి ఇందాక అమ్మాయి పల్లవి వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందన్న. వాళ్ళకైతే వాళ్ళు శ్రమతోపిడి జరుగుతున్నారు ఆ డిపార్ట్మెంట్లో. వాళ్ళు 3 నెలలు చేయాలా, సాలరీ కొరకు ఏదో అధికారి దగ్గర పోవాలా, రిప్రజెంటేషన్ పెట్టుకోవాలా, అడుగుకోవాలా. వాళ్ళు హీనాధీనంగా అస్తది బొమ్మ పనిచేయకు అన్న సందర్భం కొన్ని సందర్భాల వాళ్ళని తీసుకొని నేను వెళ్ళడం కూడా జరిగింది. ప్రతి నాయకుడి దగ్గరికి వాళ్ళ కమిషన్ ఇది శ్రద్ధ వహించి అది ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తారని కూడా నేను ఆశిస్తున్నా. మరి ఈరోజు మీరు వస్తున్నారంటే మేము అందరం అన్న దగ్గరికి వస్తే సమస్యలు కొన్ని పరిష్కారం అయితే అనే ఉద్దేశంతో రావడం జరిగింది. చాలామంది వారి రిప్రజెంటేషన్ తీసుకొచ్చారు. ఆ రిప్రజెంటేషన్ అనేది సానుకూలంగా మీరు అంగీకరించి సాల్వ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. నమస్కారం. చాలా సంతోషం సార్ మా నిజామాబాద్ రావడం. ఇవాళ కూడా వచ్చారు మీరు, చాలా సమస్యలను విన్నవించారు కలెక్టరేట్లో. ఇప్పుడు కూడా మా నిజామాబాద్ వచ్చి మా ఉద్యోగుల పరిస్థితులను మీరు ఆలకించడం చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతోషం. నాకు తెలిసి నేను వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఆఫీస్ పరిస్థితులు గమనించాను. నేను 20 ఏళ్లలో చూసిన సందర్భాలలో ఏ మినిస్టర్ దగ్గర అంత మంది ఉండరు, ఏ మినిస్టర్ దగ్గర అంత మంది ఉండరు.
ఆయన దగ్గర ఎంతో మంది వచ్చిన కూర్చుండబెట్టి ఛాయ ఇచ్చి ఎవరెవరి పేర్లతో పిలుచుకుంటా సమస్యను ఖచ్చితంగా వినుకుంటా ఎవరికి చెప్పాలి సొల్యూషన్ ఇమీడియట్లీ. నేను నాగయ్య కాలం నుంచి చూస్తున్నా, నేను నాగయ్య సార్ పనిచేసిన అప్పటి నుంచి చూస్తున్నా. కానీ ఇంత డైనమిక్గా, ఇంత డేర్గా, ఇంత సాహసంతో చేసిన మగ ధీరుడే లేడు. అంత గొప్ప వ్యక్తి. అసలు యాక్చువల్గా ఒక మినిస్టర్ అయి ఉండాలి. ఎందుకో తప్పిపోయింది, సరే సంతోషం. అయినా కూడా ఒక గొప్ప ప్రజానాయకుడికి ఉండవలసినటువంటి కీర్తి ప్రతిష్టలు అంతకంటే రెట్టింపు ఉన్నాయి సార్. ఇది నేను గమనించిన విషయం. చాలా గ్రేట్. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో సభ్యులు కట్టుకొని నిద్ర లేకుండా సంచులు గోడె సంచులు పట్టుకొని కూడా వచ్చిన చాలామంది సమస్యలతో సన్నమవుతున్న ప్రజలు బిక్కుమంటూ వస్తే వాళ్ళని దగ్గరికి పిలిచి అక్కడ నేర్చుకొని నాయన చెప్పు అని చెప్పేసి అసలు ఇలాంటి నాయకులు ఉన్నారంటే సమస్యలు వింటలే. ఎక్కువ మంది కనబడి తప్పులు అవుతున్నాడు. కానీ అట్లా కాదు సార్. సార్ వ్యక్తిత్వం అట్లా కాదు. సార్ మన ప్రియతమ నాయకుడిలాగా మన మన బాధను ఇమీడియట్గా ఒక క్షణంలో తీర్చేటట్టు. అసలు అది కాకపోయినా కూడా వచ్చిన మనిషి ఒక 1000 ఏళ్ళ బలం పడిపోతున్నాడు మన తిరిగి. అటువంటి శక్తిని ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన ఇంత సాహసం ఎవరు చేయరు. నా తెలిసి ఇమీడియట్ ఎవరైనా కూడా ఓ ఎస్పీ అయినా కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక రాజకీయ నాయకుడు కూడా ఈయన నేను చెప్పాలా వద్దనేది కాదు. సమస్య వాళ్ళ దగ్గర చేరుతున్నదా లేదా అనేది ముఖ్యం. అది చేరవేస్తున్నాడు, చెయ్యమంటున్నాడు, చేయమని డబ్బా ఇస్తున్నాడు. అవసరమైతే మాకు చేయాలంటున్నాడు. ఇవాళ సార్ మాట్లాడేటప్పుడు నిజానికి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నాము. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆ కేసులు లేకుండా తిరిగి కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఒక్క కేసు కూడా సాల్వ్ అయితే లేదు. దాని కష్టాలు అట్లనే ఉంటున్నాయి. మళ్ళీ అణచివేతలు అట్లనే ఉంటున్నాయి. ఆడవాళ్ళ మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. దాన్ని ప్రశ్నించడానికి కూడా ధైర్యం లేకుండా దాని వస్తున్నాయి. మనం ప్రశ్నించినా కూడా ఇంకో రకంగా దాన్ని అధికారులను నిలబెట్టి అధికారులతో పూకాయి కేసులు పరిష్కారంగా చూస్తున్నాడు. ఇటువంటి వాటిని సార్ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఇప్పుడు పల్లవి చెప్పింది, వాళ్ళు మన ఆడపిల్లలు ఇక్కడి దాకా వచ్చి చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలకు వచ్చి చేస్తున్నారు. అన్నిటికి పోల్చి ఇక్కడ దాకా చదువుకోవడం, ఇక్కడ దాకా రావడమే గ్రేట్. అటువంటిది ఎంత అరాచకం చూడండి. కొంతమందికి ఇచ్చి కొంతమందికి చెప్పడం ఇది ఇక్కడ కాదు. అన్నీ ఇప్పుడు ఎవరైనా మాదిగారు ఎస్సీ ఎస్టీలు ఎవరున్నా కూడా ఏమవుతున్నారంటే వాళ్ళు కష్టపడి ప్రమోషన్కి వస్తున్నారు, ఒక పెద్ద పోస్టు దాకా వస్తున్నారు. కానీ అక్కడికి వచ్చడానికి ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళని పట్టించో, వాళ్ళని గొడవలు సృష్టించో, వాళ్ళ కులపరంగా ఎగబెట్టో ఆ ప్రమోషన్ రాకుండా చేస్తున్నారు. అయ్యా మీరు దీని ఇటువంటి వాటికి మీరు కామన్గా ఏం చేస్తారో దీన్ని మీ ఆయామంలో పరిష్కారంగా చేయాలి. ఎందుకంటే చాలా మంది యూనివర్సిటీలు కూడా ఎన్నో రాజకీయాలు ఉన్నాయి. మా యూనివర్సిటీలో కూడా ఇప్పుడు అలా 15 మంది ఎస్సీలు ఉన్నారు. 2014లో ఎస్సీలు అపాయింట్ అయ్యారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. 14 మంది ఎస్సీలు ఉన్నారని చెప్పేసి ఇప్పటి వరకు ఆ ప్రమోషన్ ఆపేసారు. నిష్కారణం ఏం లేదు, ఏ కారణం లేదు. ఇప్పుడు వచ్చిన ఇస్తా అంటే దాన్ని ఎవరు చేతున్న కోర్టులో వేస్తారు. రిక్రూట్మెంట్ కూడా అక్కడే. రిక్రూట్మెంట్ కూడా మనోళ్ళు ఎవరైనా ఎస్సీలు ఎక్కువ మంది వస్తున్నారని అనుకుంటే అయ్యో వీళ్ళకి ఉద్యోగాలు దక్కుతుంటే అనుకుంటే ఒక కేసు వేస్తారు, ఏదో తిరగాల్సి పెట్టి ఆపేస్తారు. ఈ ప్రమోషన్లు అయితే అట్లనే ఆపుతున్నారు. ఇప్పుడు చాలా మందికి ప్రమోషన్ రావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యోగాలలో చేరిన వాళ్ళు చాలా మంది రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయిన పొజిషన్లలో ఇప్పుడు ఎస్సీలకు నింపవలసిన అవసరం ఉన్నది. కొన్ని అర్హతలు ఉన్నా కూడా నింపడం లేదు. కొన్ని ఆడవాళ్ళని ఏడు చేస్తారు నైట్ ఉద్యోగాలు చేయలేదు అని చెప్పి పోస్తున్నారు, ఫిలప్ చేయాల్సిన వాటిని ఖాళీగా పెడుతున్నారు. ఇది దుర్మార్గమైన పని. అంటే ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో ఎవరో ఒకరికి చేయాల్సింది అవసరమైన మనకి ఏం చెప్తుంది అంబేద్కర్ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒకవేళ కాల్ లేకపోతే ముందు ఫిలప్ చేసి వాళ్ళని అవసరం లేదు చదివి స్టడీ లీవ్ ఇచ్చి చదివియాలి. అది అసలు ఎంకరేజ్మెంట్. అంటే అది లేకుండా అసలు అర్హత ఉన్నా కూడా ఫిలప్ చేయకుండా ఆపుకున్న ఉద్యోగాలను దయచేసి దానికి ఒక కామన్ జీవనం రావాలి. అలాగే ఇప్పుడు దాకా ఆపిన ప్రమోషన్ గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు. చాలా మందిని ఒత్తిపడేసి ఏ ప్రమోషన్ లేదు, ఎవరికే న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నేనంటున్నా, దయచేసి సార్ మీరు ఆలోచించాలి. వాటన్నింటినీ ఎస్సీ ఎస్టీల ప్రమోషన్ ఇమ్మీడియట్లీ పరిష్కరించాలనే ఒక కామన్ ఒక లెటర్ను మీరు పంపితే అందరికీ వినపడి ఉంటారు. అది అందరికీ ఉపయోగపడతాయి. నిజామాబాద్ వచ్చిన తర్వాత ఈ గడ్డ మీదకి వెళ్ళి మీరు కనుక
కానీ తర్వాత ఎక్కువగా విషయం మున్సిపల్ కమిషనర్ ఆ సంస్థ అయితే ఏం సంస్థ అసలు వ్యవస్థ లేదు, అసలు ఈ జనాలతో బతకరు. అటువంటి సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఎలాంటి జీతాలలో అన్యాయం, ప్రమోషన్లలో అన్యాయం. ఆ జీతాలు ఎప్పుడో వస్తాయి, వాళ్ళని లెక్కలోకి తీసుకోరు. అణిసివేత ఏది చాకిరి, ఎట్టి చాకిరి పెద్దల వ్యవస్థలో ఉన్నదో నాకు తెలియదు, కానీ ఆ వెట్టి చాకిరి ఇప్పుడు ఉన్నది మున్సిపాలిటీ. వెట్టి చాకిరి, అణిసివేత, వాళ్ళను దూరంగా హింసించడము, అవసరమైన తీసివేయడం, ఒక కరివేపాత్ర కాదు అసలు దూరం పడేస్తున్నారు. అటువంటి వ్యవస్థను దయచేసి మున్సిపల్ ఉద్యోగుల మీద కూడా మీరు మంచి దృష్టి సారించి వారికి కూడా న్యాయం చేస్తారని నేను ఈ సభాముఖంగా నమస్కారం చేస్తే చెప్పండి. ఈ నిజామాబాద్ జిల్లా వచ్చిన సందర్భంగా ప్రత్యేక ఆహ్వానం తెలియజేస్తూ, నాకు తెలిసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అన్ని డిపార్ట్మెంట్లను మ్యాక్సిమం నాకు తెలిసి 99% జల్లడ పట్టినటువంటి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి చైర్మన్ ఎవరైనా ఉన్నారంటే సార్ సార్. సమస్యలను చాలా మూలాలు పోయి పరిష్కరించి ఉద్యోగస్తులకు ఎక్కడెక్కడ వివక్ష జరిగితే అక్కడక్కడ ఒక అపన్న హస్తం లెక్క ఉండి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ రాష్ట్రంలో ఉన్నది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల యొక్క ఉద్యోగులకే కానీ ప్రజలకే కానీ ఎలాంటి ఉన్నది అనే ఒక బలమైనటువంటి సపోర్టు సమర్థన సార్ ద్వారా జరుగుతూ ఉన్నది. దానికి ఎగ్జాంపుల్ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అదే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా చేస్తాను. సార్ మా డిపార్ట్మెంట్లోకి వచ్చి మొన్ననే రివ్యూ చేశాడు. చాలామందికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కానీ, ప్రొఫెషనల్ పాయింట్లు కానీ కావాలని హింసించడం కానీ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులను కావాలని టార్గెట్ చేస్తున్నటువంటి సందర్భాలన్నిటి మీద సార్ పర్సనల్గా వచ్చి ఎంపీడీసీ వరంగల్ కార్పొరేట్ ఆఫీసులో మామూలు రివ్యూ కాదు అది. అంటే మా ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ చరిత్ర ఒక చైర్మన్ గారు వచ్చి ఆ విధంగా రివ్యూ చేయడం అనేది ఇప్పటిదాకా కొందరు అగ్రవర్ణ అధికారులకు ఇంకా అసలు నిమ్ముడు పడడం లేదు. ఒక 66 సమస్యలలో మ్యాక్సిమం ఒక 50% సమస్యలు ఇప్పటికే సాల్వ్ అయిపోయినాయి సార్ రావడం మూలంగా. అంటే అంతా చాలా పవర్ఫుల్గా సార్ వర్క్ చేస్తూ ఉన్నాడు. సార్ ఉన్నన్ని రోజులు మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, మరి పర్సనల్గా ఉన్నా కానీ, అది ఆర్గనైజేషన్ పరంగా ఉన్నా కానీ, ఏ విధంగా ఉన్నా కానీ మనం రిప్రజెంట్ చేస్తే సార్ ఇమ్మీడియట్ యాక్షన్ ఉంటుంది. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చూసుకున్న సార్తోని. కాబట్టి సార్కు ఒకటి చిన్న విన్నపం సార్ పర్సనల్గా. సార్ ఇక్కడ మన నిజామాబాద్ మున్సిపల్ శాఖకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ చెప్పించాను. ఇంతకుముందు చెప్పేది కొంచెం లేట్ వచ్చిన సారీ సార్. ఎందుకంటే నా డ్యూటీ వల్ల 30% ఇప్పటిదాకా సార్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో అందరూ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలే సార్. షెడ్యూల్డ్ తెగలు తక్కువ, షెడ్యూల్డ్ కులాలు 98% ఉన్నారు సార్. వాళ్ళతోని బిల్ కలెక్షన్ చేపిస్తారు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపిస్తారు. ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు వాళ్ళకు ఒక నాన్ స్టాప్ క్యాలెండర్ ఇచ్చింది సార్. ఏంటంటే గవర్నమెంట్ పెడుతున్న ప్రెషర్ ద్వారా వీళ్ళకు అసలు ఒక సెకండ్ సాటర్డే లేదు, సండే లేదు, ఒక గవర్నమెంట్ జనరల్ హాలిడే లేదు, ఎలాంటి హాలిడేస్ లేకుండా ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో వాళ్ళతో పనులు తీసుకుంటున్నాడు. ఎందుకంటే మినిమము వీక్లీ వన్స్ హాలిడే అనేది కంపల్సరీ సార్. ఆ వీక్లీ వన్స్ హాలిడే అనేది మున్సిపల్ కార్పొరేషన్లో అమలు అయితే లేదనేది మా దృష్టికి వచ్చింది. మేము ప్రాక్టికల్గా కూడా చూసినాం, విజిట్ చేసినప్పుడు కూడా అది మేము రియలైజ్ అయినాం. వాస్తవమే సార్. ఎందుకంటే ప్రతి ఉద్యోగస్తునికి వీక్లీ ఆఫ్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, తర్వాత జనరల్ హాలిడేస్ ఇవ్వాల్సిందే. మీరు ఏదైనా వర్క్ ఉంటే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ లేదా 2 అవర్స్ ఎక్స్ట్రా వర్క్ తీసుకోండి డే టైంలో కానీ, అంటే జనరల్ వర్కింగ్ డేస్లలో కానీ జనరల్ హాలిడేస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళతో చాలా అంటే టార్చర్ గురవుతున్నారు. కానీ ఎవరు కంప్లైంట్ చేయలేకపోతున్నారు సార్. మీరు ఒక్కసారి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో రివ్యూకి రావాల్సినటువంటి అవసరం ఉంది సార్. కలెక్టర్ గారు కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. మీ ద్వారా అది ఒక్కసారి మున్సిపల్ కార్పొరేషన్లో రివ్యూ జరిగితే కూడా చాలా మంచి పరిణామం ఉంటుందని మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.
గౌరవనీయులు కె రామ్మోహన్ రావు గారు, ఇంతకుముందే మాట్లాడినటువంటి మీ అందరికీ పూర్ణక లక్ష్మీనారాయణ గారు, జి మల్లేష్ రిటైర్డ్ ఆర్డీఓ గారు, ప్రొఫెసర్ కనకయ్య గారు, తెలంగాణ పోరాడుతున్న వ్యక్తి, బాబా శ్రీనివాస్ గారు, ఇంతకుముందు మాట్లాడారు. శ్రమిస్తే మా అన్న ఈరోజు పెట్టిన కూడా చూసుకున్న బాగా ఇంప్రెస్ అయినా మన లక్ష్యం కోసం శ్రమిస్తే ఈనాడు కాకుండా ఇంకేనాడు అయినా కానీ మన విజయం మన వశమవుతుంది, మన ఫలమైంది. మనకు అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, చదువుకుంటే ప్రపంచం జయించవచ్చు, తర్వాత పోరాడు, సమీకరించు, బోధించని చెప్పాడు అంబేద్కర్. ఎప్పుడైతే మన సమస్యను మనం ప్రశ్నించామో ఎదుటి వారు మనం బాధ్యత చెప్పాడు. చాలా మంది మాట్లాడారు. ఇప్పుడే పల్లవి గారు, రేఖారాయణ గారు చాలా బాధకరం. హిందూ గారు కూడా పని నేర్చుకొని సాధన చేయమంటే అది కనీస వేదన ముందు హక్కు మనకు ఉన్నది, రాజ్యాంగం కల్పించిన హక్కు మనకు ఉన్నది, పని చేస్తున్నప్పుడు మనం అడిగేటువంటి హక్కు మనకు ఉన్నది. తప్పకుండా మరి పల్లవి గారు, రేఖారాయణ కానీ అప్పటికి తీసుకున్నా తప్పకుండా మాట్లాడి ఈ యొక్క సమస్య పరిష్కారం దిశగా మానవ హక్కులను కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి సమస్య పరిష్కారం అందిస్తుందని చెప్పి కూడా రమేష్ గారు, ఎస్సీ గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడే సమస్య లేదా అదే నేను మూడు చేసుకున్నాను. తప్పకుండా పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. మన పూర్ణగా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నప్పుడు ఎస్సీ ఎస్టీ కేసుల గురించి మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ మీరు గారు పోతున్నాయి దాని విషయంలో ఎస్సీఎస్సీ కమిషన్ చైర్మన్ అనేది చాలా ఒప్పులు తీసేటువంటి పని. నాగార్జున, జస్టిస్ పున్నయ్య, రాములు, ఎంతో మంది రిటైర్డ్ జడ్జీలు ఇక్కడ పదవి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక జడ్జికి అయితే దీని అధికారులు తెలుస్తాయి, రాజ్యాంగబద్ధమైన సంస్థ ఏ విధంగా చేయాలనో దిశానిర్దేశం చేస్తారని చెప్పి ఒక జడ్జి చేసినటువంటి పదవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న యువకులు కూడా గుర్తించాలి, రిటైర్డ్ అంటే కూడా వాళ్ళకి గేజ్ అయిపోతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్గా ఉండదు కూడా ఏమంటుందో తెలియదు. కానీ ఎర్రవ శ్రీనివాసం చైర్మన్గా పెట్టడం, తెలంగాణ అయితే రెండోసారి చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. నియమించిన నాటి నుంచి కూడా నిరంతరం ఈ సమస్యల కోసం మేము పోరాడుతున్నాము. మా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఎస్సీఎస్టీ కేసుల విషయంలో ఎంతోమంది కొట్లాడి జస్టిస్ పున్నయ్య రికమెండేషన్స్ ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవించి కానున్న ఆంధ్రప్రదేశ్ గౌరవించి రికమెండేషన్ అమలు చేసే పరిస్థితి వచ్చింది. సుబ్బారావు గారు కూడా కమిషన్లో చాలా రోజులు పనిచేసింది. మరి ఇప్పటికి కూడా దాని వ్యాలిడేషన్ మనకు ఇస్తూ ఉంటాం. మనం కాలం చేయకుండా జరుగుతున్న పరిస్థితులను చూసి ముద్దాకరమైన వ్యక్తులు చాలామంది కూడా మన ఎస్సీఎస్పీ ఉన్నటువంటి అనేక దాని మీద ఒక ప్రత్యేక చట్టం కొట్లాడి పోరాటం చేసి నెరవేరిన సంగతి తెలుసుకున్నారు. చదువుకోండి అంత చరిత్ర చెప్తారు. అక్కడ నుంచి ఒక చట్టం తెలుసుకున్నాం. ఆ చట్టాన్ని నీరుగార్చే విధంగా ఈనాడు ప్రభుత్వాలు 7 సంవత్సరాల ఉన్న కేసులన్నిటికి కూడా సీసీటీవీలు ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. దాన్ని ఆధారం చేసుకొని మనం తెచ్చుకున్న ప్రత్యేక చట్టాన్ని కూడా బహిరంగపరిచే విధంగా ఇలా 7 సంవత్సరాల లోపల కేసులన్నీ కూడా సీసీటీవీ దొరుకుతాం. దాంట్లో మన చట్టం నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడాయి. దాని విషయంలో నేషనల్ ఎస్సీ కమిషన్ మన వడ్డేపల్లి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఇక్కడ మన పెద్ద మన రామకుండమైన కమిషన్ మెంబర్గా ఉంటే మరి మక్కువ అని మన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ మెంబర్ హుసేన్ నాయక్ కూడా మహబూబాబాద్ వచ్చి వాళ్ళిద్దరి ద్వారా కూడా ఢిల్లీ దాకా పోయి కమిషన్ మా బాధ్యతను నెరవేర్చి సోషల్ జస్టిస్ మినిస్టర్, లీగల్ న్యాయశాఖ మంత్రి అందరికి కూడా ప్రిపేర్ చేశారు. కొందరే ప్రభుత్వం దగ్గర ఇక్కడ ఢిల్లీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీఎంసీతో పనిచేస్తారు. ఆ సంగతి అంతా తెలవాలి. మా ప్రయత్నం చేసినాం. ఇంత చేసినా అది ముందుకు రావడం లేదు. ఇట్లా మన ఎస్సీఎస్ కాబట్టి తెలంగాణ ఉన్నట్టు
మిగతా రాష్ట్రాలకు కూడా అధిపేట పోతే ఇంకా స్పందించే అవకాశం ఉంటుంది. మేము ఎస్సీ ఎస్టీ ఎంపీలో కలిసాం, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలో కలిసాం మా తెలంగాణ రాష్ట్రంలో. ఇది ప్రత్యేకమైన చట్టం, దీన్ని వినాయకూడదు, సుప్రీంకోర్టులో మళ్ళీ ఒకసారి రివ్యూ చేయాలని చెప్పి న్యాయశాఖ మొత్తం కలిసాం, స్థానిక సంక్షేమ శాఖ మొత్తం కలిసినాం. అయినా స్పందన రావడం లేదు. లక్ష్మణ గారు దాని ఒక ఇబ్బంది ఉన్నది. అయినా మేము మా చిన్న తెలుసు, మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, మా ప్రయత్నంగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఉన్నాడు మేము మేధావు, చదువుకున్నవాళ్ళు, చట్టం ముందు తెలుసు, మన పార్లమెంట్ వ్యవస్థ ముందు తెలుసు, రాజ్యాంగం తెలుసు కనుక మీరు ఇతరులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బాధ్యత అవుతారు. ఎస్సీఎస్సీ కమిషన్ నా ఈ కూడా కనబడలేదు. ముందుకు చూసిన ఇంకా కూడా నా యొక్క లోపాలు కూడా, నా యొక్క తప్పులు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ, నా ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ తెలిపితే తప్పకుండా తప్పు సరిదిద్దుకుంటా ఇంకా కూడా సేవ చేయాలి. సాధారణ ఒక మాట, నీ కోసం నువ్వు జీవిస్తే నీవు నిలిచిపోతావు, జనం కోసం జీవిస్తే చివరి జనంలో మిగిలిపోతావు. నేను ఒకటే అర్థం, ఎస్సీఎస్సీ కమిటీ చైర్మన్గా నేను అందరూ కూడా పౌరులు ఒగిలిపోతాను కాదు, నా బాధ్యత చేస్తాను. అంబేద్కర్ నాకు చదువుకున్న కనుకనే నేను బిఏబీడీ చేసిన, నాకు టీచర్ ఉద్యోగం వచ్చేది. నేను చేయని రాలేదు. సర్పంచ్ అయినా, ఎంపీ అయినా, జడ్పీటీసీ అయినా మీ అందరి అంబేద్కర్ దేవాలన్నా, మీ అందరి పేరు దేవాలన్నా, కోఆపరేటివ్ చైర్మన్ అయినా, డీసీ డైరెక్టర్ అయినా, లాస్ట్ ఎస్సీఎస్సీ కమిటీ చైర్మన్ అయినా, నేను ఏమంటా అంటే మనం చేయాలి, అది మన బాధ్యత. మన అంబేద్కర్ ఏం చెప్పిండు, ఇవే బాగుపడు కాదు, సమాజంలో అట్టడి వర్గాలు, నిన్న జాతులు, మన వాళ్ళను నీ వంతు చూసిగా ఒక్కరికో ఇద్దరికో నలుగురికో సహాయం చేయమని. నేను ఒకరే మీ అందరికీ కోరుతా, మనం అందరం కూడా తిరుపతి పోతాం, వెంకటేశ్వర దర్శనం పోతాం, మన బాసర పవిత్రమైన దేవాలయం బాసరపై అమ్మవారి దర్శనం చేసుకుంటాం, వేములవాడ రాజా దర్శనం చేసుకుంటాం. అది ఎంత పుణ్యమో. నీ పక్కబట్టి ఒక ఎస్సీ ఎస్టీ ఒక పేదవాన్ని కన్నీరు తుడిస్తే ఆ దర్శనం కన్నా ఇదే ముఖ్యమని నేను, ఇదే ఎక్కువ జన్మం ధన్యమని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. పరోపకారం చేయాలి మనిషి. మనిషి సంగతి హిమాలయ పనులు కూడా బతకలేదు, డబ్బుతోనే మనం తినడు, డబ్బు కిలో వేలు తినాల్సిందే. కాబట్టి పరోపకారం చేయాలి, ప్రజాసేవ చేయాలి. మానవ సేవే మానవ సేవ, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు, ఆయనకు సాయం చేయాలి. ఇలా చూసిండ్రు ఎస్సీ ఎస్టీ అత్యాచార కేసులు, మర్డర్ కేసులు, మానవ కేసులు, అటువంటి కేసులకు మేము 29 రాష్ట్రాలు భారతదేశంలో ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీకి ఏమో చట్టం ఏం చెప్తుంది, వాళ్ళకు పరిహారం ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, ఉద్యోగం వస్తూ ఉద్యోగాలు లేకపోతే సూపర్నరీ కోర్సు క్లియర్ చేసి ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి అని చట్టం చెప్తుంది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెప్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నారా? లేదు. ఏమి ఇస్తున్నారు? ఒక పరిహారం మాత్రమే ఇస్తున్నారు. ఉద్యోగం ఇస్తుందా? సరే. ఈ నిజామాబాద్ జిల్లాకి వచ్చినప్పుడు ఒక 5-6 నిజామాబాద్ కలెక్టర్ వస్తే నేను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులు మాట్లాడి వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నా పేరు దాదాపు దగ్గర నుంచి గవర్నమెంట్ పంపిస్తారు. యాదకుమార్తో 6 ఇలా ఉద్యోగాలు ఇప్పించినాను. 6 పేరు దగ్గరనే. ఇంకోటి ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో మనలో ఏమవుతుందంటే మా దర్శనం గారికి ఆయన చెప్తాం, కాంప్రమైజ్ అవుతాం, చేసినప్పుడు పెట్టినప్పుడు పెడుతున్నాం, కాంప్రమైజ్ అవుతాం. మళ్ళా మధ్యలో మీరు అన్నట్టు మనం ప్రొఫెసర్ గారు అన్నట్టు, మా లక్ష్మీ గారు మాట్లాడినట్టు కన్వెన్షన్ పడతలేదు. కారణం ఏంటి? కాంప్రమైజ్ అవుతున్నారు. మన పీపుల్ సరిగ్గా వాదించకపోవడం, మన చట్టంలో ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి జడ్జిలు సరిగ్గా లేకపోవడం, స్పెషల్ జడ్జి ఉండాలి, ఇవన్నీ కారణాలు ఉన్నాయి. ఇవన్నిటి మీద 33 జిల్లాల పీపీఓతో ఒక మీటింగ్ పెట్టి విస్తరించాలి. కోర్టు జనాభా పెరిగింది, కేసులు పెరిగింది, గైడ్లైన్ జరుగుతున్నది, దాని ఘనంలో కూడా కోర్టు మీద ఒక అవసరం ఉంది. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. నేను మన ముఖ్యమంత్రి గారు, మన గౌరవ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ గారిని కోరిన మీరు అన్నీ కూడా ప్రమోషన్లలో స్టేట్ లెవెల్ ప్రమోషన్లలో చాలా దగ్గర అన్యాయాలు జరుగుతున్నాయి. మరి లోక్సభ పాయింట్ పాటించడం లేదు. ఒక ఐబార్ కమిటీ మీటింగ్ పెట్టుకొని నేను 2.5 సంవత్సరాలు ఇప్పటి వరకు నేను కోరుతూనే ఉన్నా, అయితే నా శక్తులు సరిపోతుంది. నేను మన మంత్రి శ్రీరాజ్ చెప్పిన
మీటింగ్ పెట్టాల్సిందే, పెట్టకపోతే నేను ఢిల్లీ ఇస్తాం మీ అందరినీ మీటింగ్ పెట్టాల్సిందే అని చెప్పి నేను గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేసిన, ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసిన, మా డిప్యూటీ బండి గారు రిక్వెస్ట్ చేసిన. వాళ్ళు మే జూన్లో పెడతామని చెప్పి మాట ఇచ్చారు. అప్పుడు చెప్పి ఒక 5 రోజులు మీటింగ్ ఉంది. ఆల్ డిపార్ట్మెంట్ వస్తాయి, ఆల్ హెచ్ఓలు వస్తాయి, అందరు కలెక్టర్లు, అందరు సిపిలు, అందరు ఎస్పీలు వస్తారు. ఆ మీటింగ్ నుంచి రాష్ట్రంలో ఒక మెసేజ్ ఇచ్చి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, కేసుల పరిస్థితి ఏంది, టైమ్లైన్ ఏంది, ఎన్ని కన్వెన్షన్ అయినాయి, స్టేట్లో హైకోర్టు కమిటీ 6 నెలలు పెట్టాలన్నారు. పెట్టడం లేదు, పెట్టాలని చెప్పడం మీరు రిక్వెస్ట్ చేసినాం. ఆ దిశగా ప్రయత్నిస్తున్న సంగతి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. సర్వోన్నత విషయం ఇంకోటి డబ్బులు విషయం 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రం కూడా లేదు. మేము ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ జిల్లాలో 1000 ఇళ్ళు, దాదాపు ఒక ఇల్లుకు మా చెన్నై గారికి జ్ఞానపాలకి చూసి అందరూ ఒక ఇల్లుకు 45 లక్షలు ఉంటుంది. హైదరాబాద్ ఒక అపార్ట్మెంట్ ఇల్లు, ఒక ప్లాట్ అంటే అటువంటి ఇల్లు కూడా మేము ఎస్సీ ఎస్టీ విక్టిమ్ ఇచ్చినామంటే 29 రాష్ట్రాల మా రాష్ట్రం వేడు. మా రాష్ట్రం ఏం ఇచ్చామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఫోన్ చేస్తున్నారు. త్రిపురాలకి ఎస్సీ కమిటీ చైర్మన్ మాజీ మంత్రి ఆయన ఫోన్ చేశాడు, కర్ణాటక వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, మహారాష్ట్ర వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, తమిళనాడు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అనేవి అన్ని కూడా జీవో కామెంట్ పంపారు. ఇలా మన ప్రిన్సిపల్ సెక్రటరీ విజయేంద్ర పోయి ఉన్నప్పుడు ఈ యోగి ఉన్నప్పుడు మన సెక్రటరీ ఉన్నప్పుడు మనకు హార్ట్ వచ్చింది 1000. అవి 1000 కూడా మొత్తం జరిగింది. నేను మీ అందరికీ కోరుతున్నా ఏంటంటే ప్రమోషన్ విషయం, మీ యొక్క లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ దానిలో ప్రమోషన్ విషయంలో జ్ఞానకుమార్ గారు పాపం తిరిగి బాగా కష్టపడి మా దగ్గర తెచ్చాడు. సమస్య ఉండాలంటే మేము ఆ యొక్క లేబర్ ఆఫీస్లో పోయి మీటింగ్ డెడ్లైన్ ఇచ్చిన స్పందించలే, మరోసారి ఆఫీస్ చూపించిన స్పందించలే, 3వ రోజు చూపించిన కాలేదు. మన ఎస్పీ కాంతి ఎస్పీ మేడం ఐఏఎస్ ఆఫీసరు ఆమెను చూపించి నేను ఒకటే చేస్తాను, వారం రోజులు చెప్పిన మధ్యగా రివ్యూ చేసి నేను సస్పెండ్ చేస్తా, నేను డెడ్లైన్ పెడుతున్నా, 24 గంటలు ఇస్తారా మీరు ఇవ్వాలా అంటే వారి 1 వీక్ అడిగినప్పుడు నేనే ప్రమోషన్ ఆలోచించాను. ఏమంటే నేను ఎందుకంటున్నానంటే మనం శ్రమిస్తే, మనం కష్టపడితే, మనం పోరాటం చేస్తే పోయేది లేదు, మన సమస్య పరిష్కారమైంది అనే దానికి ఇదే ఉదాహరణ. ఒక పనిని పదే ప్రయత్నం చేయాలి. మనము అన్నీ ఓడిపోవాలి, పేదలు మాత్రం ఓడిపోవాలి, అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ చాలా సమస్యలు చెప్తున్నాను. ఇప్పుడు మరి బాబా శ్రీనివాస్ గారు కూడా నిజామాబాద్ మున్సిపల్ దానిలో మరి ఒక రోజు వాళ్ళే లేదు ఆ వీక్ అని చెప్పింది. నేను దానికి చింతిస్తున్నా. మరి గ్రామ పంచాయతీలో కూడా సఫాయి వర్కర్లకు కూడా, సఫాయి కార్మికులకు కూడా ఆదివారం వాళ్ళే ఉండదు. మరి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో లేకపోవడం చాలా బాధాకరం. నేను ఇప్పుడే కమిషనర్ గారు దిలీప్ అంటే ఎవరో కాదు, మన ఎస్సీ క్యాండిడేట్, మీకు తెలుసు, మీ అందరికీ మన బిడ్డనే, మన జాతి బిడ్డే, ఇంక్లూడ్ చేయడం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడే కమిషనర్తో మాట్లాడతా, అవసరం కొంత అవకాశం ఉంటే నేను గెస్ట్ హౌస్ రమ్మని పిలుస్తాను. పిలిచి ఇమ్మీడియట్గా ఇప్పటి నుంచి నువ్వు అమలు చేస్తావా చేయవా, నీవే యాక్ట్ తీసుకుని చెప్పి తగిన దయచేసి అంటే తప్పు రాలేదు విధంగా డైరెక్ట్ ఇస్తా, అది ఇంక్లూడ్ చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి మన ఒక రోజు మున్సిపల్ కార్పొరేషన్ తెలంగాణ రెండే మీటింగ్ పెట్టుకునే విధంగా నేను కార్యం చేస్తా, తప్పకుండా అది తప్పకుండా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇంకోటి మాట్లాడినప్పుడు ప్రదర్శన మాట్లాడినప్పుడు డీకంపల్లి మక్కూరు పోలీస్ స్టేషన్లో నిర్మల్ పోలీసుల కేసులో ఉన్నదన్నాడు. సిపి గారితో మాట్లాడతా ఆ కేసులో పరిస్థితిలో తప్పకుండా దాన్ని పరిష్కరిస్తానని చెప్పి అందరూ తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఈ నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ వచ్చినప్పుడు కూడా మరి గ్రామక అభివృద్ధి కమిటీ రాజ్యాంగ శక్తిలో మారిపోతూ ఉన్నారు, సర్పంచ్ కూడా చేస్తూ ఉన్నారు, ఎంపీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆవిడ అరకటాలని చెప్పి నేను సిపి గారికి కలెక్టర్ గారికి రాజీవ్ గాంధీ అన్నది ఉన్నప్పుడు చీఫ్ డైరెక్షన్ ఇచ్చిన ఇంప్లిమెంట్ చేయమన్నా అన్న మరి ఇక్కడ కూడా వాళ్ళు లక్ష్మణ్ దాటితే చర్యలు ఉంటాయని చెప్పి కూడా గ్రామాభివృద్ధి కమిటీకి ఇద్దరు చేయమని చెప్పినా అది కూడా ఇంప్లిమెంట్ ప్రయత్నం కూడా చేసినాం, ఇంకొకటి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లాలో చాలా వ్యవసాయంలో చాలా బాగుపడి చాలా ఆర్థిక పరిపుష్టమైన జిల్లా. ఈ జిల్లాలో కొన్ని సమస్యలు అనేది ఉంటాయి నాకు తెలుసు. ఆ సమస్యలను కూడా మనం పరిష్కార దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు కానీ, దర్శక నాయకులు కానీ, మిగతా రిటైర్డ్ ఆర్టికల్ వాళ్ళు కానీ, మా ప్రొఫెసర్లు అనుకుంటారు కానీ తప్పకుండా మీరు వ్యాధి ఇవ్వండి, మన వారికి మనం తప్పకుండా న్యాయం చేద్దాం.
మానవ సేవ మాధవ సేవ సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకోరు. ఈ సాయంత్రం కూడా మీ అందరూ కూడా నాకు వీక్షించి